Step into Value Zone. Value Zone. Hypermart. Button check. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈ రోజు మనం జ్ఞానేశ్వరి గారితో ఉందాం. హ్యాష్ ట్యాగ్ మాయలో మూవీ గురించి తెలుసుకుందాం, మరిన్ని విషయాలు ఆవిడ అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, హలో హాయ్ అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చాలా బాగున్నారు. యా ఓకే, ఇప్పుడు అంటే హ్యాష్ ట్యాగ్ మాయలో అంటున్నారు కదా, ఈ సినిమాలో ఎక్కువ బోల్డ్ కంటెంట్ నే యాక్సెప్ట్ చేస్తున్నారు అంటున్నారు కదా, దీని గురించి ఏం చెప్తారంటే? బోల్డ్ కంటెంట్ అంటే చాలా బోల్డ్ అండి, అందుకనే మాకు సెన్సార్ వాళ్ళు యూ ఇవ్వాలా యూ బై ఏ ఇవ్వాలా అని ఆలోచించారు. సో ఇట్స్ యాక్చువల్లీ వెరీ క్లీన్ ఫిలిం. బట్ హ్యాష్ ట్యాగ్ మాయలో మనకి లాంగ్వేజ్ అందుని మేమందరం కాలేజ్ స్టూడెంట్స్ అది కాబట్టి బోల్డ్ ఉంటుందేమో అని అనుకుంటున్నారు. బట్ యాక్చువల్లీ బోల్డ్ కాదు, ఎక్కువ ఫన్ ఎక్కువ ఉంటుంది. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో ఎలాంటి గొడవలు అవుతాయి, ఎలాంటి మ్యానిపులేషన్స్ జరుగుతాయి, అలాంటి సినిమా. ఇట్స్ ఈజీ ఫిలిం. బట్ ఏంటంటే చూడ్డానికి చాలా అందంగా ఒక ఇద్దరు క్యూట్ అందమైన అమ్మాయిలు మధ్యలో ఒక క్యూట్ అబ్బాయి, వాళ్ళ మధ్యలో ఏం జరుగుతుంది, దాంట్లో మీరు ఆ, ఎవరు మాయలో పడబోతున్నారో, ఈ మాయ ఎవరిని మాయలో పడేసుకుంటుందో చూద్దాం. అంటే మీరు పడతారా, వాళ్ళనే పడేస్తారా? మాయ పడుతుందంటారా పడేస్తుందంటారా? మీరు పడేసారా, మమ్మల్ని పడేస్తారు కదా ఇంకా. సో మాయ అంటే మాయలో పడాల్సిందంతే. ఇప్పుడు అంటే దూతాలో చేశారు, యూట్యూబర్ గా గోస్ట్ అంటారు కదా, లాస్ట్ కి చనిపోతారు. మళ్ళీ దూతాలో నాగ చైతన్య గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు, ఎట్లా అనిపించింది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నాగ చైతన్య గారితో నేను థియేటర్కి వెళ్ళి చూసిన మొదటి సినిమా ఎంఐ చేసావే. సో ఎందుకంటే అప్పట్లో అంత చిన్నప్పుడు థియేటర్స్ నాట్ అలౌడ్ కదా. నా ఫస్ట్ సినిమా ఎంఐ చేసావే అండ్ ఐ టోటలీ ఫెల్ ఇన్ లవ్ విత్ నాగ చైతన్య. ఆయన క్రష్ కింద ఉన్నారు, పెద్దోలయం, నేను అనుకోకుండా యాక్టర్ అయ్యా. అండ్ సడన్లీ వన్ డే ఐ గెట్ అ కాల్ నాగ చైతన్య పక్కన. అండ్ ఇట్ వాజ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి. నిజంగా ఆయన ఒక మంచి వ్యక్తి, ఎవరైనా ప్రేమలో పడిపోతారు నాగ చైతన్యతో, అంత మంచి వ్యక్తి. ఆయనతో వర్క్ చేయడం ఈజ్ అమేజింగ్ అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సీజన్ 2 మీరు అందరిలాగే. ఇందాక మాయ పడేస్తున్నారు కదా, నాగ చైతన్య గారికి మీరు పడిపోయారా? ఆయనే నాగ చైతన్య మాయ, ఇక్కడ నేను మాయలో పడిపోయాను. మంత్ ఆఫ్ మధు కూడా చేశారు. అంటే మీరు ప్రతిదీ బోల్డ్ కంటెంట్ యాక్సెప్ట్ చేసుకుని వెళ్తారా, లేకపోతే ఏ రోల్ ఇచ్చినా చేస్తారా? సో థ్యాంక్ఫుల్లీ ఏంటంటే ఏమైనా ఫిలింలో స్ట్రాంగ్ వాయిస్ ఉన్న కాంటెంట్ ఇప్పటి వరకు వచ్చింది. సో థ్యాంక్ఫుల్లీ మంత్ ఆఫ్ మధు కానీ దూత కానీ అవంతా అవి స్ట్రాంగ్ క్యారెక్టర్స్, అంటే బోల్డ్ ఆర్ స్ట్రాంగ్. అందుకని ఇప్పుడు జనాల మధ్యలో ఇంత రికగ్నైజేషన్ వచ్చి జనాలు ఇంత యాక్సెప్ట్ చేస్తున్నారు. ఐ థింక్ ఇది చాలా ఒక మంచి స్టార్ట్. ఇప్పుడు ఈజీగా బ్రీజీగా మీ అందరినీ ప్రేమిస్తూ అలరిస్తూ మళ్ళీ వస్తాను. ఫేవరెట్ క్రష్ ఎవరు? అందరూని మీడి పడేస్తారు, మీ క్రష్ ఎవరు? ఏం చెప్తామండి, అందరూ పెళ్లిళ్ళు చేసేసుకుంటే ఎవరి పేర్లు అని చెప్పాలి? నేను మ్యారేజ్ అని చెప్పాను, క్రష్ అని చెప్పాను. అదే అంటున్నా, పెళ్లి చేసుకున్న వాళ్ళ మీద క్రష్ అని పాపం చెప్పలేకపోతున్నా. మీ అందరికీ తెలిసినట్టు రామ్ చరణ్ మీద నాకు హ్యూజ్ లవ్ ఉంది. బట్ దూతాలో చూసి చేశాక ఐ హావ్ అ హ్యూజ్ క్రష్ లిస్ట్ అండ్ నాగ చైతన్య గారి మీద హ్యూజ్ క్రష్ అయితే ఉంది. రీసెంట్ గా అంటే రష్మిక గారిది డీప్ ఫేక్ వీడియో వచ్చింది కదా, దీని మీద ఆడవాళ్ళకి ఏం చెప్తారంటే? డీప్ ఫేక్ వీడియో చాలా, అది మెంటలీ చాలా డిస్టర్బింగ్ అండి. అసలు ఆ వీడియో చూసి నేనే ఒక్క నిమిషం ఫస్ట్ అది రష్మిక అనుకున్నాను. అంటే అంత రియలిస్టిక్ గా డీప్ ఫేక్ చేస్తున్నారు. బట్ ఒక్కటి, ఎవరికైనా ఇలా జరుగుతుంటే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అందరికీ తెలుసు డీప్ ఫేక్, ఎవరు ఎలాంటి బ్యాడ్ డెసిషన్స్ దీనివల్ల తీసుకోకండి. సమ్మన్ హ్యాస్ టు టేక్ యాక్షన్. మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వస్తున్నాయి, ఏమైనా బాగుపడడానికి రావాలి తప్ప ఒక మనిషిని ఇంతగా టెరిబుల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి కాదు. ఐ ఫీల్ ఇట్ హ్యాస్ టు బి టేకెన్ కేర్. ఐ బిలీవ్ ద గవర్నమెంట్ విల్ టేక్ సమ్ సర్టెన్ యాక్షన్స్. హ్యాష్ ట్యాగ్ మాయలో సినిమా 15 రిలీజ్ అవుతుంది, 22 సలార్ రిలీజ్ అవుతుంది. అంటే 7 days లో మూవీ బాగానే రీచ్ అవుతుంది అంటారు ఆడియన్స్ కి. అంటే పెద్ద సినిమా ఒకటి ఉంది కదా. 7 రోజులు మీరందరూ నవ్వుకుంటూ ప్రేమిస్తూ ఆ తర్వాత సల్లార్కొచ్చి ఇచ్చి పడేయండి. మూవీ గురించి ఆడియన్స్ కి ఏం చెప్తారు హ్యాష్ ట్యాగ్ మాయలో? హ్యాష్ ట్యాగ్ మాయ నుంచి చెప్పడానికంటే ఒక ఫ్రెండ్ మాయలో పడితే లైఫ్ ఏమైపోతుందో మీకు తెలుస్తుంది. మనం ఎవరైనా మాయలో పడితే వాళ్ళను కూడా వదిలేం కదా, అదే ఈ స్టోరీ కూడా. నేను వాళ్ళని వదలను, వాళ్ళు నన్ను వదలరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ అండి, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్.